వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ తరపున పోటీ చేస్తున్న వసంత కృష్ణప్రసాద్ను ముఖ్యమంత్రి టార్గెట్ చేశారు. తనను కాదని మైలవరం నుంచి పోటీ చేస్తున్న వసంత కృష్ణప్రసాద్ను ఓడించేందుకు మైలవరంలో పోల్ మేనేజ్మెంట్, డబ్బు పంపిణీ కార్యక్రమాల పర్యవేక్షణకు అప్పుడే కడప గ్యాంగ్ దిగిపోయిందని వసంత హామీ ఇచ్చారు. హాట్ సీటుగా మారిన మైలవరంలో కడప గ్యాంగ్ సంగతి ఏంటో గ్రామాల్లో ఉన్న జనం చూస్తారని వసంత కృష్ణప్రసాద్ చెబుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తానంటున్న మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్తో మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో కృష్ణ ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో మైలవరం హాట్ సీటుగా మారింది. తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఎలా జరుగుతుంది? మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నాడు సీఎం. తర్వాత వీటన్నిటికి మించి ఇంకోటి ఏంటంటే క్యాంపెయిన్లో మీరు బాగా వెళ్తున్నారు, ఫ్యామిలీ మెంబర్స్ వెళ్తున్నారు. ఏమని ఉంది? ఎలా ఉంది? రెస్పాన్స్ ఏమొస్తుంది? గత ఎన్నికలకు ముందు కూడా మా కుటుంబం అంతా క్యాంపెయిన్ చేస్తున్నారండి. అదే వినమ్రతతో మేము ఓటర్లని ఓటు అడుగుతా ఉన్నాం అనమాట. ఏంటి రెస్పాన్స్ ఏంటండి? మీరు గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారు, లాస్ట్ 5 yearsలో కూడా చేస్తారు, పైగా మీకు 1-to-1 కాంటాక్ట్ ఉంది కాన్స్టిట్యున్సీలో. ఏం చెప్తున్నారు దాని మీద? పబ్లిక్ పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారండి. డెఫినెట్గా ఏంటంటే అందరూ ఫీల్ అవుతుంది ఏంటంటే అభివృద్ధి లేదు. మేము చెప్తా ఉంది ఏంటంటే గత ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు ఇచ్చినాయి, ఈ ప్రభుత్వం ఇచ్చింది కొంతవరకు, కానీ అభివృద్ధి అనేది అసలు జీరో కదా. ఇప్పుడే చెప్తున్నారు కడప గ్యాంగ్ అంతా వచ్చి మైలవరంలో సూపర్ బజార్ దగ్గర టెస్ట్ వేశారు అని చెప్పి. తర్వాత ఎవరైతే వీవీఐపీలు చేశారో అటువంటి వాటిలన్నిటి దగ్గర కూడా టార్గెట్ చేస్తున్నారు. ఎలా ఎదుర్కొంటారు మీరు? ముఖ్యమంత్రి గారు చెప్పారంట, నన్ను కాదని వెళ్ళాడు కాబట్టి ఏమైనా చేసి ఓడించాల్సిందే. దాంట్లో భాగంగానే ఇప్పుడు పేదోడు పెత్తందారు అని చెప్పి మొదలెట్టారు కదా. నేను చెప్పాను, మరి నేను పెత్తందారుని అయితే నాకు 2018లో ఎందుకు పిలిచి 19లో టికెట్ ఎందుకు ఇచ్చారు, అప్పుడు నేను పెత్తందారుని మీకు కనపడలేదా అని చెప్పి. ఈరోజు కేవలం ప్రపంచ చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఎక్కడ ఈ 3 రాజధానులు సక్సెస్ అయిందే లేదు. కేవలం కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా కక్షగట్టి ఇక్కడ వచ్చిన అమరావతిని తీసేశారు. 1. 2, వీరు కేవలం బటన్ నొక్కించుకొని ఓట్లు వేసుకోవాలి, ఈ ప్రజలు ఏమైపోయినా, ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏమైపోయినా, ఇక్కడ చదువుకునే బిడ్డల భవిష్యత్తు ఏమైపోయినా పర్లేదు, నేను ముఖ్యమంత్రిని అయితే చాలు అనుకున్న వారి వైఖరి అత్యంత దురదృష్టకరమైన వైఖరి. వీటన్నిటిని వ్యతిరేకించినాయి. ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు. మా ప్రాంతంలో చింతలపూడి ఎత్తిపోతల పథకం 4,900 కోట్ల రూపాయలతో గత ప్రభుత్వం మొదలెట్టి 4,100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 90% పని దగ్గర పూర్తి చేస్తే, ఈ ప్రభుత్వం మేనమేషాలు లెక్క పెడతా 5 సంవత్సరాల కాలం పూర్తి అయితే 5% పని కూడా పూర్తి చేయాల. పని మిగిలిపోయిన 10%లో 5% కూడా పూర్తి చేయాల. పూర్తయి ఉంటే మా ప్రాంతం సస్యశ్యామలం. కాబట్టి రేపు ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. నా తొలి ప్రాధాన్యతలు ఇబ్రహీంపట్నం, కొండపల్లికి తాగునీరు ఇవ్వటం, నియోజకవర్గానికి సాగునీరు, చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేయించడం. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కనుక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి పరిశ్రమలు, దాంతోపాటు మా నియోజకవర్గంలో కూడా పరిశ్రమలు పెట్టించమని వారిని నేను కోరతాను. తద్వారా మా బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కావాలని చెప్పి నేను గట్టిగా పోరాడతాను, గట్టిగా ఫైట్ చేస్తాను. నా నియోజకవర్గానికి రావాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ అండి. మంచినీటి వసతి కల్పించడంతో పాటు పరిశ్రమల ఏర్పాటుకి, నియోజకవర్గం మొత్తం మౌలిక వసతుల ఏర్పాటుకు కూడా కృషి చేస్తానని చెప్పి వసంత కృష్ణప్రసాద్ చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో రామారావు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ.